వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడు నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. మరొకసారి యెషయా ప్రవచన గ్రంథంలో నుండి దేవుడు సర్వ మానవ వాళ్ళకి తనను నమ్ముకున్న వారికి ఇస్తున్న వాగ్దానాల్లో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, హార్ట్స్, హృదయములు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మన హృదయములన్నింటినీ ఎరిగినవాడు. ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరియ వరకు అన్న మాట రాయబడతా ఉంది. అంటే బాల్యము నుండి ముదిమి వరకు, మనం పుట్టినప్పటి నుండి మనం మరణించేంత వరకు దేవుడు మన హృదయాలన్నింటినీ స్పష్టంగా ఎరిగేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎంత గందరగోళ పరిస్థితుల్లో, ఎంత గుంపులో ఉన్న పిల్లవాని ఏడుపును ఎలాగైతే తల్లి వినగలదో, అలాగే దేవుడు మన హృదయ ఆక్రందనను నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆలకించగలడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తల్లి తన బిడ్డల గుండె చప్పుడుని ఎలాగైతే వినగలదో, దేవుడు కూడా మన హృదయాలను, హృదయ స్పందనలన్నింటినీ, ఆక్రందనలన్నింటినీ దేవుడు వినగలడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ హ్యాండ్స్, చేతులు, కరములు, హస్తములు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే అన్న మాట ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన చేతులే మనల్ని నిర్మించిని. ఒక కుమ్మరివాడు పాత్రను ఎలాగైతే రూపొందిస్తాడో, దేవుడు కూడా తన స్వహస్తాల చేత, తన సొంత చేతుల చేత మనల్ని చాలా పరిశీలనాత్మకంగా, చాలా జాగృతిగా, నిశితంగా పరిశీలించి రూపొందించాడు. కాబట్టి కొన్నిసార్లు మనం విరిగిపోయినట్లు అనిపించినప్పటికీ దానిని బాగు చేసే ఆధిపత్యం ఆయన చేతుల్లో ఉంది అన్న సత్యాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హెల్ప్, సాయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ముదుము వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరియ వరకు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్ని దశల్లో, అది యవ్వనమే కానీ, బాల్యమే కానీ, నడుమ వయసే కానీ, వృద్ధాప్యమే కానీ, అన్ని దశల్లో ఆయన సహాయము స్థిరంగా ఉంటుంది అన్న మాట ఈ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తల వెంట్రుకలు నెరియ వరకు నీకు సహాయం చేసేవాడు దేవుడే అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఓల్డ్ పీపుల్కి హ్యాండ్ స్టిక్ ఎలాగైతే ఒక ఊతంలాగా ఉంటుందో, దేవుడు అన్ని పరిస్థితుల్లో నీకు సహాయం చేసేవాడుగా నీ ప్రక్కనే ఉంటాడు, నిన్ను పడిపోకుండా ఎత్తుకునేవాడు ఆయనే అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ హోప్, నిరీక్షణ. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ముదుము వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, తల వెంట్రుకలు నెరిసిన తర్వాత మనం చాలా రకాలైన నిరాశ, నిస్పృహల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కుమారులు పట్టించుకోలేదనో, బిడ్డలు పట్టించుకోలేదనో, ఏదో ఒక రకమైన నిర్లిప్తత మన జీవితాల్లో మనకు కనిపిస్తూ ఉంది. కానీ దెర్ ఈజ్ ఏ హోప్. దేవుని యందు మనకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటి అనంటే, తండ్రి విడిచినా, తల్లి విడిచినా, బిడ్డలు విడిచినా, బంధువులు విడిచినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చంకన ఎత్తుకునేవాడు అన్న మాట రాయబడింది. చాలా సందర్భాల్లో చిన్నపిల్లలప్పుడు చంకన ఎత్తుకుంటాం, కానీ వృద్ధాప్యంలో కూడా చంకనెత్తుకునేవాడు నేనే. చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు చంకనెత్తుకుంటాం, కానీ తల నెరియ వరకు చంక పెట్టుకునేవాడు నేనే అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు మన వృద్ధాప్యం మనలో ఉన్న అందాన్ని, మనలో ఉన్న కాంతిని అది ఫేడ్ అయిపోయేటట్లు చేయగలదేమో, కానీ దేవుని వాగ్దానాలు వృద్ధాప్యంలో కూడా ప్రకాశించగలవు అన్న సత్యాన్ని ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి ముదుము వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరియ వరకు మీరు మమ్మల్ని విడనాడేవాడు కాడని, మమ్మల్ని చక్కపెట్టుకుని, మమ్మల్ని ఎత్తుకొని, మమ్మల్ని ఆదరించే గొప్ప దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ వాగ్దానాలు మా జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.